అందరికీ నమస్కారం. జమిలి ఎన్నికలు దేశమంతా ఇదే చర్చ. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే దాన్ని జమిలి ఎన్నికలు అంటారు. ఎన్నికల ఖర్చును తగ్గించటము, పాలనా పరంగా సమర్థతను సాధించటం కోసం ఇది ఉద్దేశించబడింది. ఈ జమిలి ఎన్నికలు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క పుట్టు పూర్వోత్తరాలను పరిశీలిస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1952లో పార్లమెంటుకి దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నిక జరిగాయి. ఆ తర్వాత 57లో, 62లో, 67లో ఈ విధంగా మొత్తం దేశమంతటా కూడా ఒకేసారి ఎన్నిక జరిగాయి. కాబట్టి జమిలి ఎన్నికలు 1967 వరకు కొనసాగాయి. అయితే 67 తర్వాత కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు అర్ధాంతరంగా ఆగిపోవటము, రద్దయిపోవటము, కొన్ని అసెంబ్లీల యొక్క కాల పరిమితిని పెంచటం వల్ల, అదేవిధంగా 71లో ముందస్తుగా పార్లమెంటుకి ఎన్నికలు జరపటం వల్ల ఈ జమిలి విధానం పూర్తిగా కనుమరుగైపోయింది. జమిలి ఎన్నికలు వేరే దేశాల్లో అంటే ప్రధానంగా జర్మనీ, దక్షిణాఫ్రికా, స్వీడన్ వంటి దేశాల్లో ఉన్నాయి. అయితే ఆ దేశాలు భారతదేశంతో పోలిస్తే చాలా చిన్న దేశాలు. వాటికి భారతదేశానికి ఏ విధంగానూ పోలిక లేదు. ఈ జమిలి ఎన్నికలు అనేది ఈ రోజున ఎందుకు ముందుకు వచ్చింది అంటే 21వ లా కమిషన్ తన నివేదికలో జమిలి ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు కొన్ని చేసింది. 2018లో చేసినటువంటి ఈ యొక్క సూచనల్లో ఒకటి, ఈ యొక్క జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయపరంగా, చట్టపరంగా, ఆచరణ యోగ్యత పరంగా ఏ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపడితే జమిలి ఎన్నికలను సమర్థవంతంగా చేయవచ్చు అనేది చెబుతూ కొన్ని సూచనలు చేసింది. అందరూ కూడా రామ్నాథ్ కోవింద్ గారి యొక్క సిఫారసులు అంటున్నారు. వారు రాష్ట్రపతిగా ఆ టైంలో ఉండి 2 సభల యొక్క సంయుక్త సమావేశంలో జమిలి ఎన్నికల గురించి మాట్లాడారు తప్పితే వారు ఎటువంటి సిఫారసులు చేయలేదు. ముఖ్యంగా ఈ సిఫారసులన్నీ కూడా లా కమిషన్ వివిధ సంస్థలు, వివిధ వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడటం వల్ల మాత్రమే ఇవన్నీ కూడా ముందుకు వచ్చాయి. లా కమిషన్ చేసిన సూచనల్లో లోక్సభ సభ్యుల పదవీ కాలాన్ని మార్చాలి, ఆర్టికల్ 83ని, రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని మార్పు చేయాలి కాబట్టి ఆర్టికల్ 172ని, రాష్ట్రపతి పాలనకి సంబంధించి ఆర్టికల్ 356ని కూడా రాజ్యాంగ సవరణలు చేయాలి అని చెప్పడం జరిగింది. రెండవది 2029 నాటికి దశల వారీగా అన్నిటినీ సమాయత్తపరుచుకొని జమిలి ఎన్నికలు తీసుకురావడానికి ఉండే అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. మూడవది, అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ పాలనా ఏర్పాట్లను చేయాలని చెప్పడం జరిగింది. ఒకవేళ వీలు పడకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి అనేటువంటి నూతన ప్రతిపాదన చేసింది. నాలుగవది ఏంటంటే ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలని, దానికి ఉండే చట్టబద్ధతని, ఈ నిర్వహణకి సంబంధించి అటువంటి మార్పులు కూడా రాజ్యాంగంలో చెయ్యాలి అని చెప్పడం జరిగింది. దీనివల్ల లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఒకటి, రాష్ట్ర అసెంబ్లీలకి, పార్లమెంటుకి ఒకేసారి ఎన్నిక జరిపితే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. రెండవది, చిన్న పార్టీలు లబ్ధి పొందుతాయి. మూడవది, ఓటింగ్ శాతం కూడా కంపల్సరీగా పెరుగుతుంది. నాలుగవది, ప్రజాకర్షక పథకాలు, ఉచితాలు ఇవ్వటం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదే విధంగా తరచుగా రాజకీయ అనిశ్చితి వలన వివిధ రాష్ట్రాలలో అనేక సార్లు ఎన్నిక జరగటం వలన, ఎన్నికలు జరిగినప్పుడల్లా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావటం వల్ల ప్రభుత్వం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. దానికి కూడా ఇప్పుడు అవకాశం ఉండదు. పొలిటికల్ గాను స్థిరత్వం వస్తుంది, పాలనా పరంగా సంక్షోభాలు ఉండవు. ఇవన్నీ కూడా లాభాలుగా మనం గుర్తిస్తున్నాము. దీనిపైన చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అనేక రాష్ట్రాల యొక్క యూనియన్. దీనికి సంబంధించి విభిన్న రాష్ట్రాలను కలుపుకొని కేంద్రం పనిచేయాలి, కేంద్రంతో రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. రెండవది, మనది ఫెడరల్ స్వరూపము. పూర్తిగా కాకపోయినా పాక్షికంగా ఫెడరల్ స్వరూపాన్ని కలిగి ఉంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే అధికార మార్పిడికి సంబంధించి 3 లిస్టులు ఉన్నాయి. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర జాబితా, కేంద్రానికి సంబంధించి
నుంచి కేంద్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. ఈ ఎన్నికలు అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కేంద్రం తప్పనిసరిగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రాల యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. రెండవ ప్రధానమైన అభ్యంతరం ఏమిటంటే 5 సంవత్సరాల వ్యవధి పూర్తి కానటువంటి అసెంబ్లీలను కూడా రద్దు చేసి అన్నిటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపాలి. ఒక రాష్ట్ర అసెంబ్లీ గనక 5 సంవత్సరాల కాల పరిమితికి ఎంపిక కాబడి మధ్యలోనే రద్దు చేస్తే వాళ్ళకు ఉండేటువంటి శాసనబద్ధమైన అధికారాల కొరత ఏర్పడుతుంది. దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే సాంకేతికంగా న్యాయపరంగా అనేక ఇబ్బందులు వస్తాయి. తరువాత జాతీయ పార్టీలు మాత్రమే లబ్ధి పొందుతాయి, జాతీయ భావాలు వస్తాయి. కాబట్టి ప్రాంతీయ వాదనలు, ప్రాంతీయ ఆకాంక్షలు దీనిలో నెరవేరవు. ఇది విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నటువంటి భారతదేశంలో అనివార్యంగా సంక్షోభానికి దారితీస్తుంది అనేది ప్రధానమైన అభ్యంతరంగా ఉంది. జమిలీ ఎన్నికలు రావాలి అంటే రాజ్యాంగంలో సవరణలు చేయాలి. రాజ్యాంగ సవరణ అన్నింటినీ కూడా ఆర్టికల్ 368 ప్రకారం చేయాలి. లా కమిషన్ సూచించినటువంటి ఆర్టికల్ 83, 172, 184 ఇవన్నిటికీ కూడా 5 ఏళ్ల పదవీ కాలము అసెంబ్లీకి, పార్లమెంటుకి ఉంటుంది. దాన్ని తగ్గించడం గాని పెంచడం గాని చేయాలి. జమిలీ ఎన్నికలు జరిగిన తరువాత తప్పనిసరిగా ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అర్ధాంతరంగా పడిపోతే, ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా లేకపోతే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నిక జరగాలి. అంటే 2.5 ఏళ్ళు 3 సంవత్సరాలు ఉంటే అంతకు మాత్రమే ఎన్నిక జరుగుతాయి. మళ్ళీ జమిలీలో కలిసిపోవాల్సిందే. అటువంటి మార్పు కూడా దీనిలో తీసుకురావాలి. అదేవిధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించిన నిర్వహణకి, నియంత్రణ కోసం 324, 327, 328 ఆర్టికల్స్ మార్పు చేయాలి. ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి 356వ అధికరణను కూడా మార్పు చేయాలి. ఇవన్నింటినీ మార్చాలి అంటే పార్లమెంటులో 3/2 మెజారిటీ ఉండాలి. దేశంలో ఉండేటువంటి 28 రాష్ట్రాలలో 14కు మించిన రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలి. ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది కూడా ఒక్కసారి మనం పరిశీలించాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అంటే ఎన్నికల ప్రక్రియ, నామినేషను, సమయము, ఓట్ల లెక్కింపు ఇవన్నిటికీ సంబంధించినటువంటి చట్టాన్ని కూడా, ఇది సాధారణ చట్టం కాబట్టి లోక్సభలోనే సాధారణ మెజార్టీతో దీనిలో మార్పు చేయొచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు ఏమిటి అంటే, ఒకటి, రాజ్యాంగ సవరణ చేయాలంటే 3/2 మెజారిటీ కావాలి. ఉదాహరణకి లోక్సభలో టోటల్ గా ఉన్నటువంటి ఈ రోజున ఉన్న సీట్లు 543. దీనిలో 2/3 అంటే 67% సీట్లు కావాలి. అంటే 362 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ ఎన్డీఏ కూటమికి 293 మంది మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ కావాలి. రాజ్యసభలో సభ్యుల సంఖ్య 245. దీనిలో 67% అంటే 164 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ రాజ్యసభలో ఎన్డీఏకి 121 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. లోక్సభలోను రాజ్యసభలోను 2/3 మెజారిటీ ఎన్డీఏకి లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి. రెండవది, వివిధ రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వివిధ పక్షాలు ఉన్నాయి కాబట్టి సగానికి మించిన రాష్ట్రాల్లో దీన్ని ఆమోదింప చేయటంలో ఏమాత్రమూ కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అసెంబ్లీల కాల పరిమితిని కుదిస్తే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం దెబ్బతింటుంది అనేటువంటి కోరికతో కోర్టుని ఆశ్రయిస్తే కనుక రేపు న్యాయపరంగా చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. పార్లమెంటు ఒక్కదానికే ఎన్నికలు జరపాలి అంటే మొన్న దాదాపు 44 రోజులు పట్టింది. ఇప్పుడు జమిలీ ప్రకారంగా 28 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరపాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఉన్నటువంటి ఈవీఎంలు గాని, పోలీస్ సిబ్బంది గాని, ఇతరత్రా కూడా ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయనేది కూడా తప్పనిసరిగా మనందరం కూడా ఆలోచించే అవసరం ఉంది. ఇప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రాంతీయ భావనలకు వ్యతిరేకంగా ఉంది అనే ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరినీ కాదని కేంద్ర ప్రభుత్వం గనక దీనిని రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ కూడా రేపు ఏర్పడేటువంటి రాజకీయ అస్థిరత, సంక్షోభం
సంక్షోభానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. జమిలీ ఎన్నికల వలన రాజకీయంగా ఎన్డీఏకి ఎటువంటి లబ్ధి ఉండే అవకాశం లేదు. ఇది రాజకీయ నిర్ణయం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వస్తుంది. నా అభిప్రాయంలో దీని వలన ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధము. ప్రాంతీయ భావనలు, ప్రాంతీయ ఆకాంక్షలకు దీనిలో చోటు లేకపోవటం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయి. మూడవది, వ్యవస్థాపరంగా పాలనాపరంగా ప్రజలకి ఎటువంటి అదనపు లబ్ధి ఈ యొక్క జమిలీ ఎన్నికల వల్ల చేకూరదు అనేది నా అభిప్రాయం. నాలుగవది, భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అస్తిత్వం, రాజకీయ అనిశ్చితి సాధారణం కాబట్టి ఈ యొక్క జమిలీ ఎన్నికల ప్రక్రియ ఫ్యూచర్ లో కూడా అనేకమైనటువంటి రాజకీయ సంక్షోభాలకి, అనిశ్చితికి దారితీస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం తనకున్నటువంటి బలంతో దీన్ని తప్పనిసరిగా పార్లమెంటులోను, రాష్ట్ర అసెంబ్లీలలోనూ కూడా ఆమోదించుకొని ముందుకు వెళ్ళడానికే తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఏదేమైనా కూడా ఏమి జరుగుతుందో మనం వేచి చూద్దాం.